ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను చూపిస్తున్నాడండి. ఎంతలా ఆయన తన యొక్క ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడంటే, మన కొరకు మరణించడానికి సిద్ధమైపోయాడు. ఆయన మన కొరకు మరణించి మన యొక్క పాపాన్ని అంతటిని కూడా తొలగించి మన కొరకు తిరిగి లేచాడండి. ఎంత గొప్ప ప్రేమ! ఈ లోకంలో ఎక్కడన్నా కనిపిస్తుందా మనకి ఇంత గొప్ప ప్రేమ? ఆయన మన ఎడల చూపించిన ప్రేమ ఈ లోకంలో ఉంటున్న తల్లిదండ్రులే కానీ, బంధుమిత్రులే కానీ, రక్త సంబంధికులే కానీ, స్నేహితులే కానీ, మరి బిడ్డలే కానీ ఎవ్వరు కూడా ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ మన ఎడల చూపించరండి. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి. మనం పుట్టినది మొదలుకొని మనం చనిపోయే అంతవరకు ఎంతోమంది మనలను ప్రేమిస్తారు. కానీ ఏం చేస్తారో తెలుసా? మధ్యలో కొంత సమయం అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. మనం ఎంతగానో కొంతమందిని ఇష్టపడతాము, కానీ వారు ఏం చేస్తారంటే మనలను ద్వేషిస్తారు. అంతము వరకు ఎవ్వరూ మనతో ఉండరు. ఏ ప్రేమ కూడా మనతో ఉండదండి. మనం అనుకుంటాం, నా బంధువులు నాకు తోడుగా ఉన్నారు అని. ఏదన్నా శ్రమ, ఇరుకు, ఇబ్బంది, శోధన వస్తే మరి బంధువులు సహాయం చేయడానికి కనీసము దగ్గరికి కూడా రారండి. కానీ మన దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడండి. మన యొక్క తల వెంట్రుకలు నెరయ వరకు కూడా ఆయన తన యొక్క కృపను అనుగ్రహించి మనలను కాపాడేవాడు. మనలను కలుగ చేశాడు. సదాకాలము ఆయన మనకు తోడు నీడగా ఉండి మనలను నడిపిస్తాడు. మరి ప్రేమకు గొప్ప నిర్వచనమే ఆయన ప్రేమను గనక ఒకసారి మనము తలచుకుంటే, ఆయన ప్రేమను మనము ఒకసారి తలపోసుకుంటే ఎంత సంతోషమో కదా, ఎంత ఆనందమండి. నిజమే, ఆయన మనలను ప్రేమిస్తున్న రీతి తలచగా మనం ఏమిచ్చినా కూడా ఆయనకి తన రుణాన్ని మనము తీర్చలేము. అంత గొప్ప ప్రేమ ఆయనది. ప్రేమకు నిర్వచనము ఆయన. మనమంట ఇంకా పాపులముగా ఉండగానే ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని ఆయన అనుగ్రహించాడండి. ఈ లోకంలో మంచి వాళ్ళనే ప్రేమిస్తారు, కానీ మరి చెడ్డవాళ్ళు అని తెలిస్తే వాళ్ళకి దూరంగా ఉండిపోతారు, వాళ్ళని ప్రేమించరు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనము చెడ్డవాళ్ళమైనా సరే ఆయన ప్రేమించడానికి మనకు అర్హత లేదు. ఆయన ప్రేమకు అసలు మనము సరిపోయే వాళ్ళము కాదు. మనం ఎంత చెడ్డవాళ్ళమో, ఎంత ఘోర పాపులమో మనకు తెలుసు. అయినా సరే ఆయన చెడ్డవాళ్ళమని మనలను త్రోసివేయకుండా హక్కున చేర్చుకొని తన ప్రేమతో మనల్ని నడిపిస్తున్నాడండి. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని కాదండి. మనము కనుక మన యొక్క పాపాన్ని, మన యొక్క సమస్త స్థితిని విడిచిపెట్టేసి దేవుని కొరకు నిలబడగలిగితే, ఆయన్ని కూడా మనము ప్రేమించగలిగితే, దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో ఎంతో గొప్పగా ఉంటాయి. వాటిని వివరించడానికి మన జీవిత కాలము కూడా సరిపోదు. ఆయనలాగా మనల్ని ఎవ్వరూ కూడా ప్రేమించలేదు. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టే మనలను ఆశీర్వదించాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం ఈరోజు ఇలా సజీవ లెక్కలో ఉండి దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడుతున్నాం. మరి తప్పిపోయిన కుమారుడెలా తండ్రి ఎంత ప్రేమ చూపించాడండి. అవును కదా. మరి తండ్రి ఎద్దు నుంచి దూరముగా వెళ్ళిపోయినా సరే ఆ కుమారుడు రాకో కొరకు తండ్రి ఎంతగానో మరి వేదన పడుతూ ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఆ కుమారుడి రాక కొరకు ఎదురు చూశాడండి. ఎప్పుడైతే ఆ కుమారుడు వచ్చాడో మరి ఎంతో సంతోషంతో ఆ కుమారుడిని దగ్గర చేసుకొని తన యొక్క ప్రేమనంతా చూపించి మరి ముద్దులు కురిపించాడంట ఆ కుమారుడికి. మరి ఈ లోకంలో ఉంటున్న తండ్రి అంత గొప్పగా ఇచ్చేస్తే మరి మన కొరకు ప్రాణము పెట్టి మరి మన కొరకు సిలువలో బలియాగమైపోయి ఇట్టి గొప్ప కృపనిచ్చిన దేవుడండి. మనం మన యొక్క పాప జీవితాన్ని మరి పాత రోత బ్రతుకుని విడిచిపెట్టేసి మనం ఆయన యొద్దకు రాగలిగితే ఇంకెంతలా ఆయన మనలను ప్రేమిస్తాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ప్రేమించటమే కాదంట, ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నేను నిన్ను దీవిస్తాను అని సెలవిస్తున్నాడు.
మరి బైబిల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకుని, యాకోబుని, మరి వారిని ప్రేమించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేసి వారిని దీవించాడండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో వారిని అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని ప్రేమించి అభివృద్ధి చేస్తానని సెలవిస్తున్న రీతిగా మనము కూడా ఆయన్ను ప్రేమిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను దీవెలను మనము పొందుకోవాలి అండి. ఇస్సాకంట మరి కరువు ప్రాంతంలో కూడా పంట వేసి నూరంతల ప్రతిఫలాన్ని, నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంట. కారణం ఏమిటి? ఎందుకని కరువు ప్రదేశంలో కూడా, కరువు కాలంలో కూడా నూరంతల ఆశీర్వాదము పొందుకోవడానికి కారణం ఏమిటంటే దేవుడు ఇస్సాకును బహుగా ప్రేమించాడు. అంతేకాకుండా ఇస్సాకు కూడా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అతన్ని దేవుడు ఆశీర్వదించాడు, అతన్ని గొప్పవాడిగా చేశాడు, అభివృద్ధి చేసి ఎంతో దీవించాడండి. భయంకరమైనటువంటి కరువులో కూడా దేవుడు అతనికి తోడుండి నడిపించాడు. కాబట్టి ఆయన్ను ప్రేమించి అభివృద్ధి పొందటమే కాకుండా మనము కూడా మరి దేవుని యొక్క దీవెనలను పొందుకోవాలి అంటే ఇస్సాకు వల్ల దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. యెహోవా అతని చేతి పనిని దీవించుట చేత దేశంలోనే అతని ఆస్తి గొప్పగా ఉందని యోబు గురించి లేఖన భాగం సెలవిస్తుందండి. మనము కూడా మనం చేస్తున్న పనుల్లోనూ, వ్యాపారంలోనూ, లేకపోతే మీ యొక్క బిడ్డల ఉద్యోగాల్లోనూ, వారు చదువుతున్న చదువుల్లోనూ, మరి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలన్నిటిలో కూడా మీరు సఫలం కావాలి అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు కూడా ఆయన ప్రేమించే వరంగా ఉండాలి. దేవుడు మనల్ని దీవించాలని మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ఆయన దీవిస్తే మనం విస్తారమైనటువంటి ఆశీర్వాదములను పొందుకుంటాము. ఆయన దీవిస్తే మనం ఎంతో గొప్ప కృపను పొందుకుంటామండి. ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరగాలంటే మనం ఆయన విధులను, ఆయన మనకు అనుగ్రహించిన కట్టడలను గైకొని ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ ఎవరైతే ఆయన యొక్క ప్రేమను, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడతారో వారి ఎడల ఆయన తన యొక్క దీవెను కురిపిస్తాడు. కాబట్టి ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన బాటలో నడవటానికి, ఆయన మార్గంలో నడవటానికి తీర్మానం చేసుకొని దేవుడిచ్చే దీవెనలను పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించును అన్నటువంటి లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. అవునయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించడమే కాకుండా ఆశీర్వదించి దీవిస్తానని సెలవిస్తున్నారు. మీకు ఆశీర్వాదములను, దీవెనలను పొందుకోవటానికి నా తండ్రి మేము ప్రతిదినము మమ్మల్ని మేము సరిచేసుకొని మీ సన్నిధిలో ఎదుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి నడిపించి బలపరచండి. గొప్ప మేలులను బిడ్డల పట్ల జరిగించి మీ సన్నిధిలో ఉన్నతమైన సాక్షులుగా నిలవబెట్టుకొని మీ యొక్క నామమునికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి